తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పార్టీలో అందరితో సత్సంబంధాలున్న మాధవ్ అధ్యక్షుడు కానుండటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పార్టీలో ఏకాభిప్రాయంతో మాధవ్ని అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నామని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు హర్షించేలా మాధవ్ ఎంపిక జరిగిందన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒకటే నామినేషన్ వేయడం జరిగింది. అది సింగిల్గా మన పీవీఎన్ మాధవ్ గారి నామినేషన్ వేయడం జరిగింది. అవన్నీ స్క్రూటీ చేసిన తర్వాత రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ ఏకగ్రీవంగా మాధవ్ గారే ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పీవీఎన్ మాధవ్ గారు చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తోటి అట్లాగే సంఘ్ తోటి చాలా విస్తృతమైన పరిచయాలు, చిన్నప్పటి నుంచి కూడా బీజేపీలో ఉన్న వ్యక్తి పీవీఎన్ మాధవ్ గారు. ఈరోజు ఆయన అంతకుముందు ఎన్నో పదవులు బాధ్యతలు చేపట్టి అందరికీ కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తిగా అందరి నోట వినపడే మాట పీవీఎన్ మాధవ్. అటువంటి వ్యక్తికి ఆయన ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నందుకు మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అధ్యక్షుడి ఎంపిక ప్రకారం అనేక సెట్లు నామినేషన్ వేయటం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పీవీఎన్ మాధవ్ గారి పేరుతో మరి అనేక సెట్లని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి బెంగళూరు సెంట్రల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి పిసి మోహన్ గారిని ఇక్కడ నియమించడం జరిగింది, వారికి సమర్పించడం జరిగింది. ఈ నిర్ణయం కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కార్యకర్తలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి నిర్ణయం. రాజకీయ పరిస్థితులకి అనుగుణమైనటువంటి సమీకరణ, కార్యకర్తల ఆనందాన్ని వ్యక్తం చేసే సమీకరణ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.